పెద్దపల్లి జిల్లా బెస్తపల్లి గ్రామ సర్పంచ్ పదవికి పోటీ పడుతున్నారు అన్నదమ్ములు బావబామర్దులు. సర్పంచ్ పోటీలో ఉన్న వారందరూ వరుసకు అన్నదమ్ములు బావబామర్దులు కావడం విశేషం. ఈసారి సర్పంచ్ బరిలో 4 అభ్యర్థులు పోటీలో నిలిచారు. పెద్దపల్లి జిల్లా మంతని బెస్తపల్లి గ్రామ జనాభా 630లో మొత్తం 472 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 223 మంది పురుషులు, 249 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఈసారి సర్పంచ్ ఎన్నికల బరిలో 4 అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇప్పటికే 5 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. గ్రామ ప్రత్యేకత ఏమిటంటే ఈ గ్రామ ప్రజలు ఒకే కులం, రక్త సంబంధీకులు కావడం విశేషం. సర్పంచ్ బరిలో ఉన్న అభ్యర్థులు గెలుస్తామని ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. సర్పంచ్ అభ్యర్థిగా రావడానికి కారణం ఏంటంటే ఇంత చదువుకొని కూడా సర్పంచ్ అభ్యర్థి రేసులో ఉండడానికి కారణం ఏంటంటే చదువుకున్నటువంటి నాలెడ్జ్ని ఇక్కడ పెడదామని, ఏమైనా ఎంపవర్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏమైనా చేద్దామన్న ఆలోచన ఉంది. నా గ్రామంలో ఉన్నటువంటి యువత చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, యువకులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ సోర్స్ ఏమన్నా చూపిద్దాం. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాము, ఉమెన్ ఎంపవర్మెంట్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. ఇంకోటి నా గ్రామం అనేటువంటిది గోదావరి పరిసర ప్రాంతాల్లో ఉంటుంది. ఇక్కడ అంటే జబ్బులు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒక 6 months ఒకసారి హెల్త్ క్యాంప్స్ కూడా నేను రికమెండ్ చేస్తాను. నేను సర్పంచ్ అయిన తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి, ఎందుకంటే మేము ఇక్కడ హైలీ ప్రోన్ టు ద డిసీజెస్. సో రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి 6 months ఒకసారి హెల్త్ క్యాంప్స్ అటువంటి ఆలోచన ఉంది. అసలు మా కులము చేపలు పెట్టే కులం కాబట్టి ఆ కులం మేము పెంపు చేసుకోవాలి, అది మెయిన్. దానికి కావాల్సిందంటే మనకు చెరువులు మెయిన్ ఇంపార్టెంట్. ఆ చెరువులు అభివృద్ధి అయితే దాని నుంచి వచ్చే ఆదాయం ప్లస్ చేపల విధానం బట్టి మేము అభివృద్ధి చెందుతాం. దానికి అనుగుణంగా నేను ఒక గ్రామ సర్పంచ్గా నేను పోటీ చేయడానికి ముందుకు వచ్చిన. మెయిన్ నా రీజన్ ఏంటంటే నా గ్రామ అభివృద్ధి.